తెలంగాణ రాష్ట్రంలో రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఉంది. మరి కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అని చెప్పేసినటువంటి ప్రజలకు మాత్రం మరి నిరాశ మిగిలిందని చెప్పాలి. ఎందుకంటే తాజాగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆటో వాళ్ళు అంటే డీజిల్ నడిపేటువంటి ఏ వాహనాలు కూడా హైదరాబాద్లో నడపడానికి వీల్లేదు అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఐఎస్ సదన్ చౌరస్తా నుంచి కూడా మొత్తంగా చూస్తే మాత్రం అటు ఏదైతే సాగర్ రింగ్ రోడ్ వరకు రోజు 100 వాహనాలకు సంబంధించి కూడా ఇక్కడ ప్రయాణం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనం ఐఎస్ సదన్ చౌరస్తా వద్ద ఉన్నాము. ఇక్కడ చూస్తే మాత్రం డీజిల్ తోటి నడిపేటటువంటి వాహనాలు దాదాపు ఇటు ఐఎస్ సదన్ నుంచి చాదర్గట్టు కావచ్చు, అదేవిధంగా బిఎన్ రెడ్డి కావచ్చు, వనస్థలీపురం కావచ్చు, ఓవరాల్గా చూస్తే అటు సాగర్ రింగ్ రోడ్ వరకు కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. దాదాపు 100 వెహికల్స్కి పైగా కూడా రోజు ఇక్కడ నుంచి ప్రయాణం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆటో డ్రైవర్లకు సంబంధించి కూడా గతంలో ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ప్రభుత్వం కొంత హామీ అయితే ఇచ్చింది. ఎందుకంటే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం బస్సు ఫ్రీ కల్పించడం వల్ల ఆటో వాళ్ళకు చాలా నష్టం జరిగింది. సంవత్సరం అంటే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా కూడా ఈ సంవత్సరం లోపు కూడా కొంతమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూసాము. ఎందుకంటే ఇప్పుడు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు కూడా ముఖ్యమంత్రి వ్యవహారం ఉందని చెప్పేసి ఆటో డ్రైవర్లు కొంత నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక మొత్తంగా చూస్తే మాత్రం ఇప్పటికే ఆటో డ్రైవర్లు దాదాపు ఇక్కడ ఐఎస్ సదన్ చౌరస్తా వద్ద యూనియన్తో కూడా కొంతవరకు మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మనకు ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 12,000 ఇవ్వకపోగా డీజిల్తో నడిపేటువంటి వాహనాలను మొత్తంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అవతలే ఉండాలి తప్ప హైదరాబాద్లో నడపడానికి వీల్లేదు. దీంతో పాటు డీజిల్ నడిపేటువంటి వాహనాలతో కాలుష్యం ఏర్పడుతుంది, అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కేవలం ఆటోలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా చూస్తే మాత్రం డీజిల్ తోటి నడిపేటువంటి ఆర్టీసీ బస్సులు మొత్తం 3,000 ఉన్నాయి. ఈ ఆర్టీసీ బస్సులను కూడా ఔటర్ రింగ్ రోడ్ ఇతర రాష్ట్రాలకు తరలించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక బస్సులతో పాటు కూడా డీజిల్ తోటి నడిపేటువంటి వాహనాల వల్ల ఇక కాస్త కూడా డ్రైవర్లకు కలిసి వస్తుందని చెప్పేసి డీజిల్తో పాటు కొంతమంది కిరోసిన్ పోసి కూడా నడుపుతున్నారు. దీంతో పాటు ఏదైతే కాలుష్యం అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి వీటి ప్లేసుల్లో ఆటో డ్రైవర్లకు ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ ఆటోలు కూడా ఇప్పిస్తుంది అని చెప్పేసి కూడా మరి చెప్పారు. అది ఏ విధంగా మరి ఆటో డ్రైవర్లు కొనుగోలు చేస్తారు, ఇప్పటికే వాళ్ళకు రోజు గడవలేని పరిస్థితి ఏర్పడుతుండడంతో మరి ఆ ఎలక్ట్రిక్ వాహనాలు కొంటారా, ప్రభుత్వం చెప్పినట్టు వింటారా, లేదంటే డీజిల్ ఆటోలతోటే మరి ఒకసారి వాళ్ళు ఏదైతే ప్రభుత్వాన్ని మొరపెట్టుకుంటారో యుద్ధం చేస్తారో అనేది కొంత వారి మాటల్లో తెలుసుకుందాం. ఇక్కడ ఏదైతే ఐఎస్ సదన్కి సంబంధించి ఆటో యూనియన్ లీడర్ ఉన్నారు. ఇక్కడ రోజు ఎంతమంది ఆటో డ్రైవర్లు వస్తుంటారు, అదేవిధంగా ఎంతమంది ట్రావెల్ చేస్తుంటారు, పరిస్థితి ఏంది సార్? మా పరిస్థితి ఏం లేదు మేడం, మాకు రోడ్ల మీద పడ్డాం, మేము మొత్తం దారుణంగా అయిపోయినాయి. ఇక్కడ ఫ్రీ బస్సులు పెట్టేసి మాకు రోడ్డు మీద ఇంట్లో కిరాయిలు కట్టుకోలేక ఘోరంగా రోడ్డు మీద పడిపోయినాం. ఆత్మహత్యలు తప్ప మాకు దేవర దారి ఏది లేదు. ఇప్పుడు లేక తీసి పెట్టాలంటే ఇప్పటికే కొంత అప్పులైనాం, మేము అప్పులాబాద్ అయినాం. పెళ్ళం పిల్లలు బతకలేక, స్కూల్లో ఫీజులు కట్టలేక, కిరాయిలు కట్టలేక ఘోరంగా అయిపోయినాం. ఇప్పుడు తీసేస్తే మా బతుకులు ఎక్కడ పోతాయి? మా రోడ్డు మొత్తం రోడ్డు మీద పడేసినాం. మా పబ్లిక్ మమ్మల్ని మాత్రం ఆగం చేసేసిండు. ఎందుకంటే మేము వేసిన ఓట్లతో మాకే నోట్ల మన్ను కొట్టిండు, అంత దారుణం చేసి పడేసిండు. నెలకు 12,000 ఇస్తాడు, అవి లేవు. మాకు ఆడికి ₹2 సంపాదించుకున్న రోజు 500 ఇంట్లో గడవనీకి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. మాకు ఏదో ఒకటి సాయం చేస్తే, ఫ్రీ బస్సు తీసేస్తే మేము బతకగలుగుతాం. అది మా ప్రాబ్లం. ఎందుకంటే డీజిల్ తోటి నడిపేటువంటి వాహనాల వల్ల చాలా వరకు పొల్యూషన్ అనేది ఎక్కువైపోతుంది హైదరాబాద్లో. ఇంకొకటి పొల్యూషన్ కావడంతో పాటు దాదాపు ఈ డీజిల్తో నడిపేటువంటి వెహికల్ చాలా కాలంగా కూడా నడిపిస్తున్నారు. వీటి వల్ల పొల్యూషన్ ఒక్కటే కాదు, వాహనాలతోటి అక్కడ రోడ్డుకు సౌకర్యం లేకపోవడంతో అనేకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సో దీన్ని తీసేయాలి పూర్తిగా అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. మరి దానికి మీరేమంటారు? తీసేస్తే మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు మాకైతే పుణ్యానికి ఇస్తాడు ఆయన. ఇప్పుడు మేము ₹1,00,000 పెట్టి ఇది కొన్నాము. ఇప్పుడు ₹1,00,000 పెట్టి అయితే మేము వేరే బండి అయితే కొనలేము కదా. ఏదో ఉన్నది కలుపుతున్నాం, కానీ ఇప్పటికే ఇంట్లో పిల్లలే బతకగలుగుతున్నాం. నువ్వు లక్షలు పెట్టి బండి కొనాలంటే 7 వస్తాయి. మాకంతా ఫ్రీగా ఇస్తే తీసుకోగలుగుతాం. మాకైతే ఫ్రీ అయితే ఏడు కదా ఆయన. ఏదో మా బట్ట తిప్పులు మేము బతుకుతున్నాం, ఇవి కూడా తీసేస్తా అంటే మేము ఎట్లా బతకాలి? దాని కూడా మాకు సొల్యూషన్ కావాలి కదా. కొన్ని సంవత్సరాలుగా మీరు యూనియన్ లీడర్గా ఉన్నారు. మరి
లీడర్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ దాదాపు 100 వెహికల్స్ ఇక్కడ నుంచి ఐఎస్ సదన్ చౌరస్తా నుంచి కూడా సాగర్ రింగ్ రోడ్ వరకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఫ్రీ బస్ తోటి కొంతవరకు మీ గిరాకీ తగ్గింది. మరి ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు, దానికి ఏమంటారు? గత 20 ఏళ్ళ సంది మేము ఆటో గడుపుతున్నాం. అదే రాజశేఖర్ రెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి మనము ఆటోలు నడుపుతూనే ఉన్నాం మేడం. ఇప్పుడు కొత్తగా సజెషన్ ఏంటంటే పొజిషను అది అంటారు, బస్సులు కూడా ఉన్నాయి మేడం, పాతయి చాలా ఉన్నాయి పాతయి. ఆ విధంగా కాకుండా ఇప్పుడు ఏది మన ఫ్రీ బస్సులు పెట్టిర్రు, ఆ ఫ్రీ బస్సులు పెట్టిర్రు మాకు చాలా ఇబ్బంది వస్తుంది. ఈ సంవత్సరం నుంచి చాలా ఇబ్బంది అయింది. ఒక్కొక్కరు చనిపోతురు కూడా, ఆత్మహత్యలు చేసుకుంటారు, చనిపోతురు. ఈరోజు తీసేస్తామంటే రాష్ట్రం మనం ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అది డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఆటో వాళ్ళకి ఏం చేయలేదు అని ఏదేదో అది ఇది చేసి దాన్ని ప్రభుత్వాన్ని పడగొట్టి చూపించిర్రు. ఆ విధంగా ఇదన్నా మంచిగా చేస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఆటో సంఘాల ద్వారా మొత్తము కాంగ్రెస్ వాళ్ళు గెలిపించాలని దాని ద్వారా మనము అన్ని ఇంతలా సౌకర్యాలను చెప్పినాము, గెలిపించినాం. కాకపోతే ఇప్పుడు తీసే ప్రసక్తే వద్దు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, దాన్ని తొలగించాలి. ఏదైతే ఆటో సంఘాలు ఉన్నాయో వాళ్ళకు అన్నిందాల సౌకర్యం చేయాలి. కానీ అవుటర్ దాటాలంటే మాతోటి చాలా ఆత్మహత్యలు చేసుకుంటారు. దానికి అది ఉంటుంది మేడం, పరిణామాలు ఉంటాయి కొద్దిగా. ఈ పెద్ద మనిషి ఉన్నారు ఒక ఆయన, ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నావు? అసలు ప్రభుత్వం ఈ ఆటోలనే డీజిల్తో నడిపేటువంటి ఆటోలను తీసేయాలంటుంది, మరి మీరేమంటారు? మేము తీసేస్తే బతుకులం మేడం. ఈ ఆటోలు తీసేస్తే మాకు చాలా కష్టం ఉంది. ఏమని పొట్ట నడుపుడు, పిల్లల ఫీజు, రూమ్ కిరాయి, అంతేగాని మాకు ఇది తీసేస్తే మాత్రం మేము ఏదైనా ఒకటి చేసుకోవాలి. నీ ఏజ్ ఎంత? నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నావు? ఇప్పుడు నాకు 55 దాకా ఉంటాయి మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి? నేను ఇప్పుడు 15 సంవత్సరాలు. ఏమైనా పొట్ట బట్టే అట్ట గెలిపించా, బస్సులు ఫ్రీ పెట్టిండు, ఇప్పుడు ఆయనతో లేదు. ఇది కూడా మొత్తం తీసేస్తే మేము ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ వేయాలి? పిల్లలు మేము ఏం చేయాలి మేడం? ఇంకా అంటే ఇప్పుడు డీజిల్ పోసి నడిపేటువంటి ఆటోలకు బదులుగా ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కోవాలని చెప్తున్నాడు. అన్నాడు మేడం, కొనాలంటే మేడం మాకు కొంచెం దమ్ముంటే ఈ పోతే నువ్వు ఆ ఇల్లు కిరాయి కట్టలేకనేమో పడుతున్నాం. అవి ఏం కొంటాం మేడం? మేము కొనలేము. ఏం కొంటాం మేడం? ఇప్పుడు ఈ నడుపుతున్నా పిల్ల ఫీజు ఈ నెల కాక ఇంకో నెల మేడం కాళ్ళు నీళ్ళు పట్టుకొని కట్టుకుంటూ వస్తున్నాం. మనకి అవి కూడా అప్పేడు చేయం మేము. అప్పుడు మంచి 6 నెలలు కూకుంటాడు, 6 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి ఇంటి ముందర కూకుని ఏం చేయాలి మేడం? మేము ఇంకా మా నుంచి కాదు, వీటితోనే బతకని సాల్ మమ్మల్ని. ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? ఇవి తీసే అవసరం లేదు మేడం. ఇవి తీసేయాలి. దీనివల్ల వాళ్ళకు వచ్చే ప్రాబ్లం ఏం లేదు. ఏదంటే కాకపోతే ఇది ఏదో పొజిషను అది ఇది అంటారు, కానీ ప్రభుత్వానికి వచ్చి దీనివల్ల ఏం లేదు. అన్ని పేపర్లు ఉన్నాయి, అన్నీ ఓకే ఉన్నాయి, అన్నీ యథావిధిగా నడుస్తున్నాయి. కాకపోతే ఏముందంటే మేడం, మాకు ఒకటే డిమాండు, ఇవి తీసేసేది లేదు. కాకపోతే చాలా ధర్నాలు, పికెటింగ్లు అవుతాయి మేడం. దీనికి మేము అందరం యూనియన్ తరఫున పోరాడతామని కోరుతున్నాం. ఇది చూస్తున్న మొత్తంగా చూస్తే మాత్రం ఉన్నటువంటి డీజిల్తో నడిపేటువంటి వెహికల్స్ని మాత్రం మేము తీసేయలేము. ఎందుకంటే కొత్తగా వచ్చేటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ మాకు కొనేటువంటి స్తోమత లేదు. ఇప్పటికే కిరాయిలు ఇళ్లలో ఉంటూ కూడా కిరాయిలు కట్టలేక, స్కూల్ ఫీజులు కట్టలేక నానా అవస్థలు పడుతున్నాము. అంతోకింతో ఈ కాస్త కూడా వచ్చినటువంటి ఈ గిరాకీని మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా వచ్చేటువంటి ఉచిత ప్రయాణం వల్ల మాకు సగానికి సగం పైగా కూడా ఆదాయం అనేది తగ్గింది. గిరాకీ తగ్గడంతో మేము ఇప్పటికే రోడ్ల మీద ఉన్నాము. కొత్తగా వెహికల్స్ కొనడం అయితే మా వల్ల కాదు. ఉన్న వెహికల్స్తోనే మేము ఇట్లు మాకు యొక్క జీవనోపాధి కోసం మాకు ఉంటుంది అని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం చొరవ చూపి సబ్సిడీ కింద ఇస్తే తప్ప మేము ఏదో ఒక ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇక్కడ ఆటో డ్రైవర్లు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.